మద్యం టెండర్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. మద్యంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడింది. ప్రజలకు నాణ్యమైన మద్యం ఇవ్వాలని నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చాం. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. 3,336 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచాం. ఇప్పటి వరకు 20,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల దరఖాస్తు ఫీజుగా వసూలు చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడి వారైనా టెండర్లలో పాల్గొనేందుకు నేషనలైజ్డ్ బ్యాంక్ డీడీలకు అనుమతి ఇచ్చాం. కొంతమంది సిండికేట్ అవుతున్నారని సమాచారం వస్తోంది. సిండికేట్ అయ్యేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. సిండికేట్ దారులపై కఠిన చర్యలుంటాయి. మధ్యలో గత ప్రభుత్వం ఏం చేసిందో మనంతా చూసాం. విచ్చలవిడిగా దోపిడీ చేశారు. ఇవాళ అందుకనే ఒక పాలసీ ప్రజలకి నాణ్యమైనటువంటి లిక్కర్ని అతి తక్కువ ధరకి అందించాలనే లక్ష్యంతో చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి అవకాశంతో ఇవాళ లిక్కర్కి ఒక పాలసీ క్రియేట్ చేసుకున్నాం. దీనిలో అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, గతంలో వీళ్ళు దోపిడీ చేసినటువంటి ఆదాయాన్ని కూడా కట్టడి చేసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా, ప్రజా అవసరాలకే ఉపయోగించే విధంగా ఇవాళ ఏదైతే ఇల్సిట్ కానీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, పక్క రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న లిక్కర్ని అరికట్టడానికి ఈ పాలసీని ఆ ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందే విధంగా ఈ పాలసీని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో మరి మొన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 3,336 షాపులు మొన్న ఫస్ట్ లిస్ట్లో నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ 3,336 షాపులకి ఒక్కొక్క షాపుకి 2 లక్షలు వాళ్ళు అప్లికేషన్ ఫీజు కట్టుకుని వాళ్ళు డ్రాలో పాల్గొనేదానికి అవకాశం వస్తుంది. ఒక మనిషి ఎన్నైనా కట్టుకోవచ్చు. అదే కాకుండా నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచైనా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా కూడా వాళ్ళు ఈ డ్రా సిస్టంలో పాల్గొవచ్చు. అట్లాగే గ్రామీణ బ్యాంకులకు కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి లింక్ ఉంటుంది కాబట్టి గ్రామీణ బ్యాంకుల డీడీలు కూడా అలౌ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లోనే కూడా అప్లై చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమంది సిండికేట్ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సమస్య లేదు. ఎవరన్నా సిండికేట్లు చేశారనే సమాచారం మాకు తెలిస్తే కఠినంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అది ఎంత వాళ్ళైనా సరే, దాంట్లో సమస్య లేదు. సిండికేట్లు ఇది రాష్ట్ర ఆదాయం కోసం గతంలో దీన్ని కొల్లగొట్టుకున్నటువంటి వ్యక్తులు దీన్ని మళ్ళీ ఏదో వాళ్ళ స్వార్థాల కోసం వాడుకునే విధంగా కొంతమంది చేస్తున్నారని చెప్పి సమాచారం తెలిసింది. దాన్ని మళ్ళీ అధికార పార్టీ మీద వేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి దుష్ప్రచారాల్ని నమ్మొద్దు. ఎక్కడైనా జరిగితే సమాచారం ఇవ్వండి. తప్పకుండా వాళ్ళని మేము కట్టడి చేస్తాం, చర్యలు తీసుకుంటాం. ఈ 3,336 షాపుల్ని కూడా రేపు 9వ తేదీ సాయంత్రం వరకు, మిడ్-నైట్ వరకు కూడా వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ జిల్లా కేంద్రంలో వీటన్నిటి కూడా డ్రాలు తీయడం కూడా జరుగుతుంది. కులాల వారికి కూడా 340 షాపులు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 340 షాపులు గీత కులాలకు కూడా, అంటే 10% షాప్స్ని గీత కులాలకు కూడా అందించడం జరుగుతుంది. వాటికి కూడా నెక్స్ట్ ఫేజ్లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా మనకి ఇవాళ 7వ తారీఖు, ఇంకా 2-3 డేస్లో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా సర్వర్లు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా సర్వర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసుల దగ్గర కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది చాలా పారదర్శకంగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. టోటల్ ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ షాప్స్ అన్నీ కూడా డ్రా తీయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.